రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సైతం తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలిసికట్టుగా అందరం ప్రధాని మోదీ వద్దకు వెళదామని ఆయన అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో తాము రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సైతం తీసుకుంటామని అన్నారు. ఈ బిల్లు కోసం లోక్సభలో పోరాటం చేయాలని ఆయన కోరతానని అన్నారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం కలిసి రావాలని కోరుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు అసెంబ్లీలో ఆమోదానికి బీసీ రిజర్వేషన్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు ఆమోదం కోసం చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించి ఈ బిల్లు పెట్టినట్లుగా పేర్కొన్నారు. అలాగే రాజకీయంగానూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1979లోనే ఈ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేశారని గుర్తు చేశారు ఆయన. మండల్ కమిషన్తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అని ఆయన గుర్తు చేశారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లపై కేంద్రం అంగీకారం కోసం పోరాడతామని వెల్లడించారు. తెలంగాణలో 56.36% బలహీన వర్గాలు ఉన్నాయని వివరించారు. బలహీన వర్గాలకు అండగా నిలబడాలనే కామారెడ్డి సభలో డిక్లరేషన్ పెట్టామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే తెలంగాణలో కులగణన చేపట్టామని అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 4న కేబినెట్లో తీర్మానం చేసినట్లుగా పేర్కొన్నారు. తొలి దఫా సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చామని అన్నారు. 3.55 కోట్ల మందికి పైగా సంపూర్ణ వివరాలు అందించడం జరిగిందన్నారు. 3.55 కోట్ల మంది సంపూర్ణ వివరాలు అందించారని పేర్కొన్నారు. ఈ సర్వేలో 75,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇక 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్టీ కొలువు తీరింది. ఈ నేపథ్యంలో 2025 ఏడాది ప్రారంభంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణనను చేపట్టింది. అయితే ఈ సర్వేలో బీసీల శాతం తగ్గిందంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా ఈ సర్వే అంతా తప్పుల తడకగా ఉందని అభివర్ణించింది. ఇక ఈ విమర్శలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలంగా త్రోసిపుచ్చింది. అలాగే కులగణనలో పాల్గొనని వారి కోసం మరో అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. తర్వాత ఏం జరగనుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.